ఏం బాగుండవా? బాగుండలే గానే మూసుకొని పాయింట్కి రా. అమ్మ ఎక్కడికి పోయింది? ఎవరింటికి పోయేది మా కడుపు నింపేదానికి. మీ మార్గం ఖాళీగా ఉంటే అవుతుందా? ఏంది మామ కుక్క కూడా పనిచేస్తున్నదా? గొంతుగా కొరికేస్తాను. నువ్వు గొంతుకాయ కొరుకుతాయేమో, నేను ఏది దొరికితే అది కొరికేస్తా. సర్లే ఉండరా. మీ నాయన అడిగిపోయినాడు. వాడు కూడా మీలాగనే విశ్వాసం లేని కుక్క. మమ్మల్ని గణేష్ వెళ్ళిపోయినాడే, మళ్ళీ వాడు మోకం కూడా చూపిలే. నువ్వు ఇదే మరి మా మీద పంచిలేస్తావు అనుకో, మా ఇంటికి కూడా తీసుకోమావు నిన్ను. ఏ పోరా, పిలుచుకొని పోతే పెంపుడు కుక్క, వదిలేసిపోతే ఊర కుక్క. ఎక్కువ వావరక్షణ చేస్తున్నావు, చేతులు ఉన్నావు, ఎత్తు కొట్టాననుకో తలకాయ రోడ్డు పగుళ్ళు. చావుకు భయపడేదానికి మీలాగా మనిషిని అనుకున్నారా? దెయ్యాలకు కూడా భయపడని కుక్కనిరా. నీ ఎవ తగ్గేదేలే. కుక్క పిల్ల చేస్తున్నారు. నేను మా అమ్మని పిలుస్తాను. మీ పేరు? ముందు మైక్ మూతి దగ్గర పెట్టు. మేక. మీ నాయని పేరు? మేకపోతు. అది కూడా కరెక్టే కదా. మీరేం చదువుకున్నారు? MA PhD ఇన్ ఆకులు మేసింగ్. నాకన్నా ఎక్కువ చదువుకున్నది రిజా. నువ్వు గొప్ప, మేము గొప్ప. నేనే గొప్ప. ఎందుకో? నేను మీలాగా ఖాళీగా ఉండను కాబట్టి. అతను ఏం చేస్తున్నావు నువ్వు? పగలంతా అడవికి పోయి ఆకులు మేస్తా. ఇంటికి వచ్చి కాలు తప్పేసి పండుకుంటా. అడవిలో తినిందని మళ్ళీ నెమరేస్తా. చదివింది కూడా నెమరేయకుండా మర్చిపోయే మీరెక్కడా? తినింది కూడా మర్చిపోకుండా నెమరేసే మేమెక్కడరా? బ్లడీ ఫూల్. తినేస్తా నిన్ను. భయం మా బయోడేటాలో లేదురా బోచెడేకే. ఎప్పటికన్నా నేను తినేది మేమే కాబట్టి మేమే గొప్ప. దేనికి నవ్వుతున్నావా? ఆకులు తినే మేక నార్మల్ డెలివరీకి అంటా ఉంది. మేక తినే మీకు సిజేరియన్లు. ఇంక మీద మంచి లక్షణాలతో బతకండి. సన్నగా అడిగి ఏమైందే, నేను బయలుదేస్తా. మూసుకైనా సార్లు. నువ్వు గెజ్జి కుక్కవే, నువ్వు ఊర కుక్కవి, ఊర కుక్కవి. రోడ్లో దొరికింటే తీసుకొచ్చి పెంచుకుంటున్నారా నీకు? దమ్ముంటే ఆడదాని మీద దమ్ముంటే గెజ్జి కుక్కల కన్నా దరిద్రం కొట్టుకుంటున్నారు. చూడండి బ్రో, వీని అవలా ఎక్కువ అయిపోయింది. మేడం మీరు అంత ముందుకు పోండి మేడం, వీని సంగతి చూస్తా. అని అక్క నలి ఏందిరా అది బ్రో అనేసింది. ఇంక మీరు ఏడని కొట్టుకొని సావండి. హలో ఎక్స్క్యూజ్ మీ మేడం. ఏంది బ్రో? నువ్వు ఇక్కడ రామ్మా, మా పిల్లని న్యాయం చేయాలి. మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేసినాను, ఉండండి ఎత్తకపోతారు మీకు. లేమ్మా అమ్మ, రేపటి నుంచి మా ఇంటికి నువ్వు రాద్దురా. ఎందుకు? అదంతేలేరా, మా అమ్మ చెప్పింది. ఏమమ్మా అంత పర్సనల్ రా? నేను నాతో కూడా షేర్ చేసుకోవా? నువ్వు చెప్పులే. నువ్వు స్కూల్ ఎగరగొట్టి గాలికి తిరుగుతా ఉంటా కదరా, నువ్వు పెద్ద చిల్లర నా కొడుకు. నేను ఒక కుక్క పిల్లని కొనబోతున్నాను. ఎంత సార్? 30,000. 30,000? ఏమ్మా ఎక్కడ దొడుకొని వచ్చినావా? ఒకసారి కిందకి చూడు. దీంట్లో ఒకటి సెలెక్ట్ చేసుకొని పోయా ఆయనకి అమ్మేద్దాం. ఈజీగా ఈది కుక్కని కనిపెట్టేస్తాడు. నల్ల బంగారాన్ని ఎత్తుకో. నేను ఎవ్వడు కనిపెట్టాడు. పద. ఎంత మామ ఈ కుక్క పిల్ల? 50,000. జర్మన్ షెపర్డ్ పేరు ఇన్నవా? ఇది ఆఫ్రికన్ షెపర్డ్. నాకు ఇచ్చేయండి ఆ కుక్క పిల్లని. 50,000 ఇది. నా దగ్గర ప్రస్తుతం 30,000 ఉంది. 20,000కి బాండ్ పేపర్ రాసిద్దులే గాని 10,000 ఏంటి చాలు. మిగతా 20,000 దీన్ని బాగా పెంచండి. ఆఫ్రికన్ చెప్పండి. ఏమైనా నా బిడ్డతో బేరాలాడుతున్నారా? మీతో ఒక నిమిషం మాట్లాడాలి, రండి. పోదాం పద.